ఉర్విలోనాయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగి నరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను చేరెడి యుక్తి నేర్వలేడు. తుదకు కాలుని యొద్ద దూతలిద్దరు వచ్చి గుంజక చనివారు కృతుచుండ హింస కోర్వలేక ఏడ్చి గంతులు వేసి దిక్కు లేదని 4 దిశలు చూడ తన్ను విడిపింపవచ్చడి ధన్యుడెవరో ముందే నీ దాసుడనయ్యున్న ముక్తి కలుగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, ఈ లోకంలో మానవునికి ఆయుష్ ఉన్నంతకాలం, ఆయుష్ ఉన్నంత వరకు సంసారమాయలో పడి సమస్త పాపాలను రోగు చేసుకుంటాడే గాని నిన్ను చేరే మార్గమును మాత్రము పట్టడు. చివరికి యమదూతలిద్దరూ వచ్చి ప్రాణాలను ఈడుస్తూ కొడుతూ ఉంటే ఆ బాధను భరించలేక గగ్గోలు పెడుతూ నల్దిక్కులా ఆశ్రయం కోసం అర్రులు చాచిన విముక్తిని గావించే పుణ్యాత్ముడు ఒక్కడూ కనిపించడు. ముందుగానే నీ భక్తుడై ఉంటే ఈ బాధ తప్పి ఉండేది కదా. సంసారంలో పడితే తప్పు లేదు, సంసారానికి లోబడితే తప్పు. అంతేకాదు, ముప్పు కూడా. అన్నీ చేస్తారు సంసారంలో మానవులు తప్ప. ఆయువు పట్టు వేడగానే ఆధారపు కీళ్ళన్నీ వీడిపోతాయి, సంసారపు లంకెలన్నీ ఊడిపోతాయి. దగ్గర వారందరూ కనుచూపు దూరంలో ఎక్కడో, దగ్గర వారందరూ కనుచూపు దూరంలో ఎక్కడా కనిపించడం లేదు. యమచర దుర్భరం. ఈ స్థితికి రాకముందే జాగ్రత్త పడి ఉంటే ఎంత బాగుండేది, భక్తి చేసి ఉంటే ఎంత హాయిగా ఉండేది. ఇప్పుడు విచారిస్తే ఫలమేముంటుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం అని ఈ పద్య భావం. ధన్యవాదములు.